కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని అనివార్య కారణాల వలన మన జిల్లాకి ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ మన జిల్లా అంతా కూడా మంచి ప్రగతి సాధించాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని మనసా వాంఛ కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఏసీ ఎండోమెంట్స్ వారిని ఒక నిమిషం మాట్లాడవచ్చు. ఒక సంబరంగా మనం చేసుకునేటటువంటి ఆ విధానంలో ప్రక్రియను అంతా కూడా ఒక క్రోడీకరించి ఒక చక్కనైన విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి అర్చక మరియు వేద పండిత అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ సంవత్సరం చాలా బాగుంటుందని మన పంచాంగ శ్రవణం ద్వారా మనకి తెలుస్తుంది. వారి యొక్క పండితులు అందరూ కూడా మనకు చతుర్వేద ఆశీర్వచనం మనకు అందరికీ కూడా కలగజేశారు. మన రాష్ట్రమే కాకుండా మన జిల్లాలో కూడా మంచి పంటలు అవి పండుతాయని కూడా మనకి చక్కగా పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఇదే విధంగా మనకి ఇక్కడ మనకి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక డైనమిక్ మనకి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ సారథ్యంలో మనం చాలా అన్ని ప్రగతి బాగా మన జిల్లాకి ఉంది. అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మనకి చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా సలహాలు ఇస్తూ వారు కూడా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మన కొత్తగా వచ్చినటువంటి నారాయణ గారు కూడా అంటే ఎక్కువగా పరిచయం లేకపోయినా వారు కూడా చాలా సౌమ్యులు, చక్కగా మన మన జిల్లాలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కనైనటువంటి ప్రశాంతంగా వాతావరణంలో నడుస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి బాగా జిల్లా ఆర్థిక అభివృద్ధి పరకాట కూడా బాగా పెరిగేటటువంటి విధానంలో చేస్తున్నాం. కూడా ఈ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరంతో కూడా మనకి చాలా బాగుంటుందని మన పండితులు చెప్పి ఉన్నారు. ఆ విధంగా మనకి బాగుంది. ఇదే విధంగా ప్రతి ఉగాది నాడు కూడా మనం పండిత సత్కారం అన్నది చాలా ప్రాముఖ్యత. ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి ఈ చైత్ర మాసం అన్నది చాలా ప్రాముఖ్యత. చైత్ర మాసం అంటే చక్కగా అప్పటికే ఈ మన ఇది చెట్లు కానీ అన్నీ కూడా రాలిపోయి ఉంటాయి, ఆకంతా రాలిపోతుంది. ఇప్పుడు చిగురించే కాలం ఆరాధిస్తున్నాం. ఉగాది అంటేనే ప్రకృతి ఆధారణ. మన తెలుగు మన భారతీయ సంస్కృతి చెప్తుంది ప్రకృతిని ఆరాధించమని. మన భక్తుల్లో మనం భాగమే ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనకి చక్కటి అవకాశం ఇస్తూ ఈ సందర్భంగా పండితుల సత్కారం కూడా నడుస్తుంది. చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మన ఏఓ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, వేద పండితులకు, ఇక్కడ హాజరైన అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు, ప్రెస్ వారికి అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మన పరాభవనామ ఉగాది అంటేనే ప్రారంభం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనకి వేద పండితుల పంచాంగం ద్వారా తెలియజేస్తుంది పరాభవనామ ఉగాది అంటే చాలా ఉత్తమమైన సంవత్సరం, అంటే మంచి జరగడానికి అవకాశం ఉన్న సంవత్సరం. మన గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం ఎక్కువగా పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాం. అలాంటి పంటలు పుష్కలంగా పండడానికి అనువుగా ఉన్న సంవత్సరం ఇది. చాలా వర్షాలు కానీ అన్నీ కూడా చాలా సకాలంలో పడతాయి, చాలా చక్కగా ఉంటుంది అనేది కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఉగాదిలో షడ్రుచుల గురించి తెలుసు. మనం ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మన ఎంప్లాయీస్ని తీసుకున్నట్లయితే కష్టం సుఖం అనేవి అన్నీ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చాయి అనేది కష్టాలు శాశ్వతం కాదు. కాబట్టి ఎవరు కూడా తొట్టిల్లిపోకుండా, ఆందోళన చెందకుండా, మరి ముఖ్యంగా మన ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, ఎటువంటి ప్రెజర్స్ ఫీల్ అవ్వకుండా ఒక ప్లానింగ్ తోటి, చక్కటి ప్లానింగ్, చక్కటి డెడికేషన్, నిబద్ధతతో పనిచేసినట్లయితే మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మేడం గారు ఏబుల్ గైడెన్స్లో మన జిల్లా ఎంతో ముందంజలో ఉంది. అన్నింటిలో కూడా అభివృద్ధి సాధించడం సాధ్యమే. కాబట్టి మీరందరూ కూడా ఒకటే చక్కటి ప్లానింగ్తో, నిబద్ధతతో, ఎటువంటి ప్రెజర్స్ లేకుండా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదాన ఉంచాలని, రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో
ఉన్న జిల్లా మంది అన్ని ఇంటర్వెన్షన్స్లో కూడా. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ప్రగతి సాధించాలని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా పరాభవనం ఉగాది శుభాకాంక్షలు. అందరి ఫ్యామిలీస్ కూడా ఆనందంగా ఉండాలని